ఆదిత్యనగర్ లో టెండర్లు పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు 27వ వార్డు ఆదిత్యనగర్ కాలనీ మొత్తం మురికి నీరు రోడ్లపైకి ఎక్కి చిన్నబాబును తలపించే విధంగా మురికి నీరు ప్రవహిస్తుందని, ప్రజలు వీధుల్లోకి రావడానికి వీలు లేకుండా మొత్తం రోడ్లు బురదమయంగా ఏర్పడి దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. సుమారు 8 నెలల క్రితం ఆదిత్యనగర్ కలవర్టులో కాలువలు నిర్మాణం కొరకు టెండర్లు పూర్తయినా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదని, గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్యతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా పనులు ప్రారంభం చేయాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా, కాలనీ కమిటీ నాయకులు వి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలను సమీకరించి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని తెలియజేశారు. నగర్లో రోడ్డు మీదకి నీళ్లు పడుతున్నాయి. వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి. నేషనల్ హైవేకి ఆనుకున్నటువంటి ఆదిత్యనగర్ నుంచి కల్లూరుకి వెళ్ళేటువంటి ఏదైతే బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి వరకు లింక్ రోడ్డు ఇది. ఈ లింక్ రోడ్డు మీద వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, లారీలు, కార్లు అన్నీ కూడా ప్రతిరోజు వందలాది వేలాది మంది తిరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కలవట్టు ఎత్తు లేకపోవడం వల్ల వర్షం వచ్చిన ప్రతిసారి ఈ నీళ్ళన్నీ కాలనీలోకి వస్తున్నాయి. దాంతోపాటు ఆదిత్యనగర్లో ఉండేటువంటి ఈ ఇళ్ళ ముందు ఉండేటువంటి కాలువలు కూడా ఎప్పుడో పంచాయతీ అప్పుడు కట్టిన కాలువలు, ఆ కాలువలు చిన్నగా అయిపోవడం వల్ల ఈ నీటి ప్రవాహానికి అక్కడ మొత్తం కాలనీలు నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ నీళ్లు వచ్చి ఇళ్లలోకి రావడం వల్ల అక్కడ ఉండేటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా అనేక సార్లు ఎమ్మెల్యేలకి, కమిషనర్లకి వినతి పత్రం ఇచ్చినా కూడా ఇంతవరకు ఆ సమస్య పరిష్కరించలేదు. ఇప్పటికైనా కూడా అధికారులు సమస్యను